హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 ఎన్నికల తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు, 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఘన విజయంతో టీడీపీ, బీజేపీ, జనసేన ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని ఫామ్ చేయటం కావచ్చు, ప్రభుత్వంలో ఫామ్ చేసిన తర్వాత జరుగుతున్నటువంటి గత కొద్ది కాలంలోనే జరుగుతున్నటువంటి అనేక రకమైనటువంటి పరిస్థితులకు సంబంధించి, అసలు ఎలక్షన్లో గెలిచిన విధానానికి సంబంధించి, ఎలక్షన్లో జరిగిన తీరుకు సంబంధించి, ఈవీఎంల మీద కూడా దేశవ్యాప్తంగా రగులుతున్నటువంటి చర్చకు సంబంధించి ఈ అంశాలపై మనతో మాట్లాడడానికి ప్రస్తుతం మన స్టూడియోలో అరవింద్ అఘోరి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురూజీ. హర హర్ మహాదేవ్. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత రాజకీయాలు, జరుగుతున్న పరిస్థితులు ఏం చెప్తారు సార్? అసలు ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ అండ్ ఐవీ ప్యాడ్స్ ఇది ప్రముఖంగా కీలక పాత్ర వహిస్తున్నాయి. మన ఛానల్లోనే చెప్పాను పోయినసారి. దాని ప్రకారంగా చూసుకుంటే ఇది నా అంచనా ప్రకారంగా దరిదాపు 30 lakhs ఆఫ్ క్రోర్స్, అంత పెద్ద బిగ్ స్కామ్ ఇది. మన దేశంలోనే ఎలుగెత్తి చాటుతున్నటువంటిది. మన దేశంలో, మన దేశపు చరిత్రలోనే అతిపెద్ద స్కామ్ కింద అందరూ కూడా మొత్తుకుంటున్నారు. దీనికి సరైనటువంటి సొల్యూషన్ గురించి అందరూ వెతుక్కుంటే అందరూ కోర్టుల్ని ఆశ్రయిస్తున్నారు. కోర్టుల్ని ఆశ్రయించడమే కాదు, దానికి అవసరమైనటువంటిది ఎలక్షన్ కమిషన్ అంటారు. ఈ ఎలక్షన్ కమిషన్ కి సంబంధించి వీళ్ళు డిపాజిట్లు ఎంత కట్టాలో, మళ్ళీ దాన్ని లెక్కించడానికి కానీ, రీపోలింగ్కి కానీ, దేనికైనా కానీ, వెరిఫికేషన్కి కానీ, దేనికైనా కానీ పర్టికులర్ అమౌంట్ అన్నది ఒక్కొక్క నియోజకవర్గానికి ఇంత కట్టాలి అని చెప్పేసి అంటున్నారు. దాని ప్రకారంగా అందరూ కూడా కడుతున్నారు. లెక్కలు చూస్తుంటే అందరికీ కూడా మతలు పోయే పరిస్థితుల్లోనే ఉంది. విత్ ఇన్ షార్ట్లీ అని అంటే ఒక చోట్లో, అది ఒంగోలు ఎక్కడో సరిగా గుర్తులేదు నాకు, ఆ ప్రాంతంలో రీపోలింగ్ జరగబోతోంది. రీపోలింగ్ జరుగుతుందా? రీపోలింగ్ జరగబోతోంది. ఓకే. అంటే ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఒంగోలుకి సంబంధించి చూసుకుంటే అక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఓడిపోయిన క్యాండిడేట్, ఆయన వివిప్యాట్ లో రీకౌంటింగ్ కోసం అప్లై చేశారు ఆల్రెడీ. బట్ ఈసీ అధికారులేమో వివిప్యాట్ రీకౌంటింగ్ కుదరదు, రీపోలింగ్ కి సంసిద్ధత చూపిస్తోంది ఇది సుప్రీం కోర్టు. ఇదే కాదు, దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఈ ఈవీఎం అండ్ ఐవీ ప్యాడ్స్ స్కామ్ ఏదైతే ఉందో, దీని పర్యవసానంగా మొత్తం అంతా కూడా మళ్ళీ రీపోలింగ్ జరగాలనేటువంటి దీనికి సుప్రీంకోర్టు బెంచ్ కూడా వస్తుందని అన్ని చోట్ల కూడా ఒక వార్త ప్రవహిస్తా ఉంది. వార్త దావాలనం లాగా పోతోంది. కానీ వన్స్ ఎలక్షన్స్ డన్ ఆఫ్టర్ ఇలాంటి ఎలిగేషన్స్ తో మళ్ళా రీపోలింగ్ అయ్యే అవకాశం ఉందా? రీకాల్ సిస్టమ్ కి ఇండియాలో రీకాల్ సిస్టమ్ ఉందా అసలు అవకాశం? గురించి మన ఛానల్లో మాట్లాడుతూ మధ్యంతర ఎన్నికలు ఖచ్చితంగా వస్తాయి అని కూడా నేను చెప్పాను. ఓకే, అది జరుగుతుంది. కాకపోతే ఒక 6 నెలలు అటు ఇటు, అంతకంటే ఏం కాదు. అంటే మళ్ళీ ఎలక్షన్ ఆడడానికి 6 నెలల ముందు అంటారా? 6 నెలలు అటు ఇటు అంటే ఏదైనా కావచ్చు. 6 నెలలు ముందు కావచ్చు, 6 నెలలు వెనకాల కావచ్చు. ఏదన్నా మధ్యంతర ఎన్నికలు అయితే ఖచ్చితంగా వస్తాయి. కానీ ఈసారి జరిగే ఎలక్షన్ లో ఐవీ ప్యాడ్లు, ఈవీఎంలు కాదు కావాల్సిందే. ఓన్లీ బ్యాలెట్ సిస్టమ్ ఈజ్ ద బెస్ట్ సిస్టమ్. బ్యాలెట్ పేపరే ఉండాలి. ఓకే, అదైతేనే కరెక్ట్. రీపోలింగ్ వస్తుంది కంపల్సరీగా 6 నెలలు అటు ఇటుగా. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి, ఇండియాకి సంబంధించి మొత్తం కూడా రావచ్చు. ఏపీ మాత్రమే కావచ్చు, తెలంగాణలో కూడా అగ్ని అంటుకోవచ్చు, చెప్పలేము. ఏది ఏమైనా సరే మన ఇండియా తాలూకు ప్రస్తుత పొలిటికల్ సినోరియా డోల్ డుమ్మా అంటే ఎటు నుంచి కొట్టుకున్నా సరే చివరాఖరికి వికట కవిలానే తయారైతోంది. ఏది స్థిరమైన స్థితి అయితే లేదు గతంలో మాది. సో అంటే కంపల్సరీ రీపోలింగ్ రాబోతుంది అంటే ఇప్పుడు కూటమి గెలిచినటువంటి గెలుపు నార్మల్ గెలుపు కాదంటారా? ఖచ్చితంగా కాదండి. ఎట్లా చెప్తున్నారు? నేను ఎలా చెప్తున్నా అంటే పోయినసారి కూడా చెప్పాను, మళ్ళీ ఈసారి కూడా చెప్పమని చెప్తాను. కానీ దీని మూలంగా నాకు వచ్చే బ్యాడ్ ట్రోలింగ్ మొత్తం మీరే బాధ్యత వహించాలి. అంటే జనరల్ గా ఏం చెప్పినా సరే ట్రోలర్స్ ట్రోలింగ్ చేస్తూనే ఉంటారు, దట్ ఈస్ కామన్ థింగ్. కానీ ప్రజలకి వాస్తవాలు అయితే తెలియాలి కదా. వాస్తవాల గురించి చెప్పాలంటే వాస్తవాల గురించే నేను చెప్తున్నానండి.
ఇప్పుడు నాకు తెలిసి నేను కొన్ని అబ్జర్వ్ చేస్తాను అంటే ధర్మవరంలో కేత్ రెడ్డి అని చెప్పి ఒక ఆయన ఉన్నాడు, వెంకటరామరెడ్డి గారు. ఆయన చాలా దగ్గరగా ఉండి ప్రజల్ని దగ్గర నుంచి చూస్తూ ఆయన చేయగలిగినంత సేవ చేసినాడు. అదే ఆయన ఒక మీడియా పరంగా అనుకోండి, లేకపోతే ప్రజల్లో మమేకమై తిరిగిన వాళ్ళు కానీ అనుకోండి, ఆయన నంబర్ 1. మరి ఆయన అంత గొప్ప పేరు సంపాదించిన వాడు, అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేటువంటి వాడు, అసలు ఓట్లు పెద్ద మెజారిటీ లేకుండా ఈయన ఓడిపోవడం ఏంటి, ఏంటి ఎగనెస్ట్ పార్టీ గెలవడం ఏంది, అదొకటి ఒక శాంపిల్ బిట్ లాగా చూస్తే. అదే విధంగా ఈ కర్నూలు ఆత్మకూరు దగ్గర బాయిరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆయన ఓడిపోవడం ఏంటి, ఇలా చూసుకుంటే ఒక్కొక్కటి లెక్క చూసుకుంటే ఇంత గొప్ప స్థితికి చేరుకున్న వాళ్ళే ఓడిపోయినట్టుగా చూపిస్తున్నారు. పేరు ఊరు లేని వాళ్ళు, అసలు వాళ్ళ పేరు చెప్తే కూడా ఎవరికి తెలియదు, అలాంటి వాళ్ళు భారీ మెజారిటీతో గెలవడం ఏంటి. ఈవెన్ ఈసారి ఎలక్షన్స్ లో టీడీపీ తరపు నుంచి కానీ జనసేన తరపు నుంచి కానీ దాదాపుగా సగం మంది అసలు ఈవెన్ వాళ్ళు టక్కన పేరు చెప్పమంటే ఆ పార్టీకి సంబంధించిన లీడర్లే చెప్పే పరిస్థితి లేదు. అలాంటి వాళ్ళు కూడా భారీ మెజార్టీతో గెలిచారు. ఎలా సాధ్యం కాదే. ఇప్పుడు ఒకవేళ చంద్రబాబు నాయుడు లేదా మన బాలయ్య బాబే అనుకుంటే అంత పెద్ద చార్మింగ్ స్టేటస్ ఎక్కడ ఉంది? ఇప్పుడు టీడీపీ అని అంటే నాకు తెలిసినంత వరకు అండి, ఆ రోజుల్లో ఎన్టీ రామారావు ప్రవేశపెట్టినటువంటి పథకాలు తప్ప కొత్త పథకం అంటూ చేసింది ఏదీ లేదు. ప్రజా సంక్షేమాన్ని కోరి ఏమి చేయలేదండి. నేను పలానా చేశానని చెప్పుకునేటువంటి తాహతు స్థితి ఎక్కడుంది చెప్పండి. ఇప్పుడు కొత్తగా అనుకుంటే అన్నా క్యాంటీన్ అంటున్నారు. అన్నా క్యాంటీన్ ఎక్కడి నుంచి మనం తెచ్చుకునేటువంటి ఎంగిలి వెతుకది తమిళనాడు జయలలిత దగ్గర నుంచి అమ్మా క్యాంటీన్ నుంచి అన్నా క్యాంటీన్ వచ్చింది. సొంతంగా సొంత తెలివితేటలతో చేసింది ఏముంది? ఏం లేదు. అఫ్ కోర్స్ నన్ను గెలికి అనవసరంగా వాళ్ళ మనసుని ఇబ్బంది పెట్టకండి, నన్ను కూడా ఇబ్బంది పెట్టకండి. నేను అటు తిరగాలి ఇటు తిరగాలి లేదు. అంటే ఏదైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనేటువంటి ఇష్యూ అయితే కాదు. కానీ ప్రజలకైతే ఇంత ముందు అనుకున్నట్లు ప్రజలకైతే వాస్తవాలు అయితే తెలియాలి. ఏది ఏమైనా సరే ప్రజలు మాత్రం రోడ్ల బుక్ పెట్టుకుని ఉన్నారు. రోడ్ల బుక్ అంటే తెలుసా? రోడ్ల కర్రలు కాదు నేను చెప్పేది. ఏబిసిడీలు రాసేటప్పుడు అక్షరాలు దిద్దడానికి రోడ్ల బుక్స్ అని చెప్పి పెట్టేవాళ్ళు ఆ రోజుల్లో. ఇప్పుడు అవన్నీ ఏం లేదు, అన్ని ప్లెయిన్ బుక్సే. ఆ రోడ్ల బుక్స్ పెట్టుకుని ఉన్నారు. ప్రజలేమి అంత ఏమరపాట్లో ఉండేవాళ్ళు కాదు. అసలు పథకాలంటే ఎలా ఉంటాయి, ఎలాంటి పథకాల ద్వారా నిజంగా సంక్షేమం అన్నది ప్రజలకు కలుగుతుంది అన్నది వైఎస్ఆర్సీపీ చూపించినట్లయితే దాంతో ఇప్పుడు సరిపోల్చుకొని టీడీపీని దుయ్యబడుతున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రజల్లోంచి వచ్చేటువంటి కొత్త చైతన్యం అది. నేనేం వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ కాదండి, నేను ఇంపార్షియల్గా మాట్లాడతాను. ఏది మాట్లాడినా కానీ నాకేమి జగన్మోహన్ రెడ్డి కిరీటం పెట్టింది ఏం లేదు, చంద్రబాబు నాయుడు ఏమి నాకు సింహాసనం వేయబోయేది లేదు. నేను మాత్రం క్లారిటీతో మాట్లాడతాను. నేను ఏ పొలిటికల్ పార్టీకైనా దూరమే, మొదటి నుంచి చెప్తున్న మాటే, ఇప్పుడు చెప్తున్నాను, 100 సార్లు కూడా ఇదే చెప్తాను. ఏ పొలిటికల్ పార్టీకి నేను దగ్గర మనిషిని కాదు. అంటే పొలిటికల్ పార్టీకి సంబంధం ఉన్న వ్యక్తులు చెప్తేనే జనాలు రియాలిటీలోకి వస్తారు, వాస్తవాలు తెలుసుకుంటారు అనేది కాదు కదా. మీలాంటి ఆధ్యాత్మికవేత్తలు లైక్ అఘోరీస్ మీ మీద ఒక నమ్మకం విశ్వాసం అనేది ప్రజలకు ఉంటుంది. అవునండి, దాని గురించి కూడా నేను చెప్తున్నాను. ఈ మధ్యకాలంలో చూడండి, నేను ఎక్కువ ఎవరికి ఇంటర్వ్యూలు కూడా ఇవ్వట్లేదు. ఎందుకని ఇవ్వట్లేదు? గురూజీ ఆ బ్యాడ్ ట్రోలింగ్స్ లో అరే ఈయన కూడా వేణు స్వామి లాగానేరా, ఈ జాతకాలు చెప్పే వాళ్ళంతా ఇలాగే ఉంటారా అని అంటారు. నేను ఎవరికి జాతకాలు చెప్పాను? జరుగుతున్న వాస్తవాలే కదా చెప్తున్నారు. జరుగుతున్నది ఏదో, జరిగే వాస్తవాలు ఏదో అది మాత్రమే చెప్తున్నానే గానీ వేరే మాట నేనేం మాట్లాడలేదే. వేణుస్వామి అంటే ఆయన ప్రొఫెషనల్ అస్ట్రాలజిస్ట్, జోషి గారు అంటే ఆయన ప్రొఫెషనల్ అస్ట్రాలజిస్ట్, ఇంకా సమ్ అదర్ పర్సన్ ABCDEF
ఉంటాయండి 26 లెటర్స్ అంటే XYZ. ఇంగ్లీష్లో. అంతమంది ఉన్నా కానీ అందరూ కూడా వాళ్ళు ప్రొఫెషనల్స్. అంతే. నేను ప్రొఫెషనల్ కాదు. నేను ఎవరి దగ్గర రూపాయి తీసుకుని జాతకాలు చెప్పే రకం కాదు. జాతకము అనే దాని గురించి కూడా నేను చాలా క్లారిటీ ఇస్తానండి. ఎప్పుడైనా జాతకాలు తెలుసుకోవాలి, చదువుకోవాలి అని అంటే బిడ్డ పుట్టినప్పుడు చూడాలి, నామకరణం చేసేటప్పుడు చూడాలి, ఆ తర్వాత అక్షరాభ్యాసం చేసేటప్పుడు చూడాలి, ఆ తర్వాత పెళ్లి చేసేటప్పుడు చూడాలి. అలాగా చాలా లిమిటెడ్గా జాతకాలను చూడాలనే కానీ ఎప్పుడు పడితే అప్పుడు గంటకో ఫలం, దినఫలం, రోజుకో ఇదే అంటే 24 గంటలు అంటే 24 గంటల ఫలాలు, రాశి ఫలాలు, వార ఫలాలు, ఇవన్నీ వీటిని బట్టి గ్రహాలు మారేవి కావదంటారు. చాలా క్లియర్ చెప్తానండి. ఏది ఏమైనా సరే మనకు ఏదైతే ఉన్నదో ఇక్కడ అది ఆల్రెడీ విధి లిఖితం. ఇంతకుముందు మీరు అన్నారు పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒక రోజు చనిపోవాల్సిందే. అంతే. పుట్టే రోజు భూమి మీదకి ఎలా వచ్చామో వెళ్ళే రోజు కూడా అంతే అలాగే పోవాలి. ఈ మధ్యలో సంపాదించిన 1000 కోట్ల, లక్షల కోట్ల, 100 కోట్ల, 100 రూపాయల ఏం సంపాదించినా ఏదైనా పట్టుకుపోయే పరిస్థితి లేదు కదా. జాతకాలు చూస్తే మాత్రం వచ్చేస్తుందా? ఇప్పుడు ఉదాహరణ చెప్తున్నానండి. నేనే ఉన్నాను అయ్యా, నువ్వు ఖచ్చితంగా డిసెంబర్ 31 లోపల బై యాక్సిడెంట్ చచ్చిపోతావు అని ఎవడు చెప్పాడని అనుకోండి. నేను ఒకటే మాట అంటాను, నేను చస్తానా లేదా అన్నది ముఖ్యం కాదు. ఎప్పుడైనా నేను చావడం ఖచ్చితమే. ఆ డిసెంబర్ 31 ఎందుకు కావాలి? ఇంకో గంట చావకూడదా? లేదా ఇంకో 100 ఏళ్ళకి బతుకుండకూడదా? అంతే కదా. ఇప్పుడు చావు అనేది మనకి చెప్పొచ్చేది కాదు కదా, ఇవాళ వస్తా రేపు వస్తా అని. ఏదిన్నా కానీ శివుడాజ్ఞ లేనిది చేయమైనా కుట్టదు. శివుడాజ్ఞ అయిపోయిందంటే ఎవడు ఉండేది లేదు. అందరూ మూటామూల సర్దుకోవాల్సిందే, మా దర్బార్కి రావాల్సిందే. మా దర్బార్ అంటే ఏంటి? శ్మశానము, బొందలగడ్డ. ఆ ఘోరాలు అక్కడే ఉంటారనే కదండి అందరికి తెలిసిన విషయము. అంతే కదా. నేను కూడా అదే చెప్తున్నాను. కమింగ్ టు ఏపీ పాలిటిక్స్, కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత అనేక అరాచకాలు జరుగుతున్నాయంటూ పాత గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ఓడిపోయిన వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తూ రీసెంట్ గా ఢిల్లీలో ఒక ధర్నా కార్యక్రమం చేపట్టింది. అతి తక్కువ కాలంలోనే దానికి ఖచ్చితమైనటువంటి ఉదాహరణగా తీసుకుంటే ఒకే కమ్యూనిటీకి చెందినటువంటి ఇద్దరు వినుకొండలో జరిగింది ఇన్సిడెంట్. మరి అతను ముస్లిమే, ఇతను ముస్లిమే. ఈ హత్య రాజకీయాలతోటి వీళ్ళు తల్లిదండ్రులకు ఏం మిగిల్చారు? శోకాన్ని, గర్భశోకం. అంతకు మించింది ఏమీ లే. అంతే కదా. ఏ పార్టీ వాళ్ళైనా సరే ఎవరికి ఏం చేసేది ఏం లేదు. మహా అయితే కన్నీళ్లు తుడిచినట్టుగా వచ్చి ఎవరైనా కానీ అంతో ఎంతో కాంపన్సేషన్ ఇంకోటో చేసి వెళ్ళిపోవాల్సిందే. ఏదో ఒకటి కొద్ది గొప్ప సాయం చేసి పోవచ్చేమో కానీ చచ్చిపోయిన వాడి జీవితము తిరిగి వచ్చేది కాదు. అంతే కదా. జీవితానికంటే మించిన డబ్బేం లేదండి. ఇప్పుడు చంపిన వాడు ఉన్నాడు, వాడి వయసు కూడా పెద్ద వయసు ఏం కాదు. ఇద్దరు ఆల్మోస్ట్ సేమ్ ఏజ్ పర్సన్స్, ఒకటే సేమ్ ఏజ్. ఆ సేమ్ ఏజ్ లో ఉన్నటువంటి ఆ యంగ్స్టర్ ఇప్పుడు పోయి జైల్లో కూర్చున్నాడు. జైల్లో కూర్చున్న దాని మూలంగా మరి వాడి బతికి ఏమైపోవాలి? వాళ్ళ ఫ్యామిలీ ఏమైపోవాలి? అదే విధంగా చనిపోయిన వ్యక్తి యొక్క ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? అదే విధంగా చూసుకుంటే వివేకానంద రెడ్డి అన్నారు. ఇవన్నీ హత్యలు అనేది అనేక కారణాలతో అనేక రకాలుగా అనేక విధాలుగా జరుగుతుంటాయి. ఈ హత్య రాజకీయాలు పనికిరాదు అనేది నేను చెప్తున్నాను. ఓకే. ఏ పార్టీ అయినా సరే హత్య రాజకీయాలు పనికిరాదు. ఏదున్నా కానీ మాటలతో తేల్చుకోవాలా, అంతకుమించి ఓటింగ్ తో తేల్చుకోవాలా. ఓటింగ్ తో తేల్చుకోవాలన్నప్పుడు ఓటింగ్ వేసిన ఓటింగ్ కరెక్ట్ గా వస్తే తెలుసుకోవచ్చు. ఈవీఎం పనికిరాదు, ఈవీఎం పనికిరాదు. మీరు కావాలంటే చూడండి, ఆల్మోస్ట్ ఆల్ అబ్రాడ్ లో ప్రతి ఒక్క దేశంలోనూ బ్యాలెట్ పేపర్ తోటే జరుగుతోంది తప్ప మన దరిద్రం అంతా ఈ ఇండియాలోనే ఉంది. ఈవీఎం లో ఇలా అయితేనే మేనేజ్ చేసుకోగలం కాబట్టి ఇలా చేస్తారా? అంతేనండి. ఎవరైనా సరే అదే చెప్తున్నారు. ఇప్పుడనే కాదు, మొట్టమొదటి నుంచి కూడా ఎప్పుడైతే ఈ ఐవీ ప్యాడ్స్ ఈవీఎంలు వచ్చినాయో అప్పటి నుంచి ఓడిపోయిన వాడు మొత్తుకుంటున్నాడు, గెలిచిన వాడు మీసం మేలేస్తున్నాడు. మరి గెలిచిన వాడు నిజానికి గెలుస్తున్నాడా, లేకపోతే ఈ ఈవీఎంలు ఐవీ ప్యాడ్ల తలుపు స్కాములు చేసి ఆ విధంగా గెలుస్తున్నారా అన్నది ప్రజలు ఓటింగ్ ద్వారా మాకు పలానా గవర్నమెంటే కావాలి అని ఎన్నుకొని
ఎవరిని ఎన్నుకున్నా ఎవరు అధికారంలోకి వచ్చినా దట్ ఈస్ రైట్. బట్ ఇలా మిషన్లు మేనేజ్ చేసుకొని అధికారంలోకి వస్తే అది ఖచ్చితంగా రాష్ట్రానికి ఓటమి కానీ కిందకే. ప్రజలకు కానీ జరిగే మేలు లాంటివి ఏమైనా ఉంటాయా? అది ఓటమి కిందకే లెక్క. ఓకే, ఓటమి కింద లెక్క అయినా కూడా అధికారంలో అయితే ఉంటారు కదా. అందుకోసమనే కదా చైతన్యం వచ్చింది. ఉమ్, సుప్రీంకోర్టులో ఎందుకు వేస్తున్నారు ప్రతి వాళ్ళు కూడా, ఉమ్, జిల్లాల వారీగా కానీ రాష్ట్రాల వారీగా కానీ ఎవరైనా కానీ ఉమ్, వాళ్ళ అసంతృప్తిని ఉమ్. సుప్రీంకోర్టులో హైకోర్టులలో ఎందుకు వ్యక్తపరుస్తున్నారు? ఇంతకుముందు ఈ సంస్కృతి లేదే. కానీ అవి వచ్చినప్పటికీ ఎంత సంవత్సరాలు అవుతాయి? ఒకవేళ నిజంగా గెలిచిన వాళ్ళు మేము ఇలానే గెలిచాము అని వాళ్ళకు మనసుకు కూడా తెలిసిందే అనుకోండి, సపోజ్. ఇప్పుడు బట్ ఒకవేళ తెలిస్తే ఏమవుతుంది? పక్కవాడు అవ్వండి అంటే ఏం చేస్తాడు? కోర్టుకి వెళ్తాడు. కోర్టుకి వెళ్తే ఎప్పుడు రావాలి? ఉదాహరణకు నేను చెప్పాలంటే ఉమ్, మన ఏపీలోనే జరిగిందని మీరు అనుకోవద్దు, ఉమ్, కర్ణాటకలోనే జరిగిందని అనుకోవద్దు, కేరళలోనే జరిగిందని అనుకోవద్దు, ఏ రాష్ట్రంలోనైనా ఆ రాష్ట్రంలో మాత్రమే జరిగిందని అనుకోవద్దు. ఉమ్, మనకు దేశవ్యాప్తంగా చూసుకుంటే సుమారు 150 కోట్ల మంది ఉంటాం. ఉమ్, 150 కోట్ల మందిలో కనీసంగా ఉమ్, ఓటు హక్కు ఉన్నటువంటి వాళ్ళు, అధికారం కలిగి ఉన్న వాళ్ళు, ఓటు అధికారం ఉమ్, కలిగి ఉండేవాళ్ళు సుమారుగా 130 కోట్లు అనుకుందాం. ఉమ్. మిగిలిన వాళ్ళంతా చచ్చిపోయిన వాళ్ళు, ముసలి వాళ్ళు, లేకపోతే ఇంకా ఓటు హక్కుకు రాని వాళ్ళు. ఒక 30 కోట్లు సుమారుగా. 120 కోట్లు అయితే గ్యారెంటీగా ఉంటారు కదా. ఓకే. ఈ 120 కోట్లలో అధికమైనటువంటి మెజారిటీ ఉమ్, ఇప్పుడు ఈ యూట్యూబ్ మీడియా వల్ల కానీ, ఉమ్, లేకపోతే ఇంకా ఏ రకమైన మీడియా వల్లనైనా కానీ ఉమ్, ప్రజాభిప్రాయ సేకరణ అనేది బాగా జరుగుతోంది ఇప్పుడు. ఉమ్. ఇదంతా కూడా కొత్త చైతన్యమే. ఓకే. ఈ ప్రజాభిప్రాయ సేకరణలో ఉమ్, ఎవరైతే ఎక్కువగా ఉమ్, భావోద్వేగం లేకుండా నిశ్చిత అభిప్రాయాన్ని వెలువరుస్తున్నారో ఓకే. ప్రతి వాళ్ళు కూడా ఉమ్, దాంట్లో 95% ఉమ్, ఈవీఎం అండ్ ఐవీప్యాట్స్ అని అందరూ ఏకకంఠంతో మాట్లాడుతున్నారు. ఓకే. ప్రజల గురించి నేను మాట్లాడుతాను. ఉమ్, అలాంటి ఆ పరిస్థితిలో ప్రజాభిప్రాయాన్ని సుప్రీంకోర్టు ఎందుకు తీసుకోదు? ఉమ్, ఖచ్చితంగా తీసుకుంటుంది. ఉమ్. అక్కడ పార్టీలకి స్థానం లేదు కదా. అంతే కదా. ఉమ్, అలాంటి పరిస్థితుల్లోనే వస్తుంది మధ్యంతర ఎన్నికలు. ఓకే. సో మధ్యంతర ఎన్నికలు వచ్చిన తర్వాత అయినా సరే ఈ జరిగినటువంటి ఈ స్కామ్ ఏదైతే ఉందో ఇది బయటకు వచ్చే అవకాశం ఉందంటారా? ఇవన్నీ రద్దు అయిపోతాయండి. మధ్యంతర ఎన్నికలకు అర్థం ఏంటి? ఏదో ఒక ఎమ్మెల్యేనో ఒక ఎంపీనో రైట్, ఇవంతా రద్దు అయిపోతేనే మళ్ళీ మధ్యంతర ఎలక్షన్స్ వస్తాయి. ఓకే. కానీ ఎవరైతే ఈ స్కామ్ కి పాల్పడ్డటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బయటికి తెచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయా? సార్ చెప్పిన నా అభిప్రాయాన్ని మళ్ళీ పదే అదే అడగండి. నాకు కూడా రామ్ గోపాల్ వర్మలా అని తెక్క ఉంది ఏంటి, అడిగిన క్వశ్చన్లు మళ్ళీ అడగండి. సో ఫైనల్ గా ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులకు సంబంధించి ఏం చెప్తారు సార్? ఇదే చెప్తున్నా కదా, మధ్యంతర ఎన్నికలు వస్తాయి ఖచ్చితంగా. ఇదైతే పక్కా. ఇప్పుడైతే మాత్రము ఎవరెవరైతే ఆయా స్థానాల్లో ఉండి విర్రవేయడము, ఎక్కువగా డైలాగులు చెప్పడము, ఇంకోటి జరుగుతోందో అందరికీ జాగ్రత్తగా ఉండండి, నోరు జాగ్రత్తగా పెట్టుకోండి, మంచిగా ఉండండి, ప్రజల తాలూకు కష్ట సుఖాలు తెలుసుకోండి, వాళ్ళ కష్టాన్ని సాల్వ్ చేయడానికి చూడండి. ఎంతసేపు ప్రతిపక్షాల మీద అది ఒక్కడే ఉన్నది. 11 మంది అంటున్నారు ఆపరేషన్ ఆకర్ష, అటు నుంచి ఇటు అటు జరుగుతుంది అనుకుందాము. చివరి ఆఖరికి జగన్మోహన్ రెడ్డి రీసెంట్ గా ఒక మంత్రి గారు కూడా మాట్లాడారు. మాటకు చెప్తున్నాం, ఒకళ్ళు అన్నారు కదా ఇంకా మేము ఓపెన్ చేస్తే 10 మంది రావడానికి రెడీగా ఉన్నారు అని. ఇంకా బతికున్నాడు, ఇంకా చచ్చిపోలేదు, చచ్చే వరకు కొట్టాలా అని చెప్పి ఎవరో ఒక పెద్ద మనిషి అని అంటే ఆ పెద్ద మనిషి చెప్పింది కూడా వైరల్ గా పాకింది కదా. అలాంటి పరిస్థితుల్లో ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి ఒక్కడే అనుకుందాము, మెల్లగా ఈ 10 మంది కూడా పోతారని అనుకుందాము. అయితే ఏమైందండి, సో వాట్? ఇప్పుడు కార్యకర్తలు ఏం బోలా, జెండాలు మోసేవాళ్ళు, అప్కమింగ్ లీడర్స్ ఏం బోలా, పార్టీ ఏం బలహీనంగా ఏం లేదు, మళ్ళీ పెడతారు, మళ్ళీ జరుగుతుంది. అప్పుడు ఈ 11 మంది ఏమవుతారు? ఈ తాత్కాలికమైనటువంటి పదవులే అన్నది అర్థం చేసుకుంటే ఎవరు పార్టీలు మారరు. అంటే ఏ పార్టీలు పోయినా తాత్కాలికం కదా, 5 years కదా. అంతకుమించి చెప్పాలంటే రాజకీయ నాయకులు అంటే ఏంటండి మీకు ఏం తెలుసు అని అంటారు. అంటే మిమ్మల్ని నేను వెక్కిరించడం కాదు సార్, ఇది ఒక పాజిటివ్ మైండ్ లో తీసుకోండి. రాజకీయ నాయకుడు అని అంటే పదవి ఉంటేనే వాడికి ఊపిరి ఉన్నట్టు. ఓకే, పదవి కోసమే ఏదైనా చేస్తాడు, ఆ ఊపిరి కోసమే కదా.
ఓకే. కాబట్టి పదవి లేదు అని అంటే పదవి లేదు కాబట్టి పార్టీలు మారే వాళ్ళు ఎంతమంది లేరు? ఓకే. ఇప్పుడు ఫస్ట్ 1947 నుంచి చూసుకుంటే అందరూ కాంగ్రెస్ అయినా ఆల్మోస్ట్ 99% కాంగ్రెస్ వాళ్ళే కదా. అవును. అందులో ఒకటో రెండో మించిపోతే 5% అనుకుందాం. ఇది సిపిఎం, సిపిఐ, వామపక్ష పార్టీలు ఇవే. ఇంతకు మించి పార్టీలు ఏం లేవు ఆ రోజుల్లో. ఆ తర్వాత క్రమక్రమంగా పెరిగినాయి. ఆర్జేడీ కానీ ఇంకోటి కానీ అనేకం పెరిగినాయి. ఎన్ని పెరిగినా కానీ చివరాఖరికి ఈ పార్టీలో ఉండేవాడు ఆ పార్టీలో ఉండేవాడు ఇంకో పార్టీకి ఏ దాంట్లో అయితే పదవి వస్తుందో దానికి మాత్రమే పోతున్నారు. ఓకే. ఇంకా అలాంటప్పుడు పదవులు పొందిన తర్వాత అంటే ఇప్పుడు ఉదాహరణకి నేను చెప్పేది, ఒక ఎమ్మెల్యే ఉన్నాడు లేదా ఒక ఎంపీ ఉన్నాడు. వాళ్ళు ఒక పార్టీ తరపున ఒక జెండా మోసి గెలిచారు అనుకోండి. గెలిచిన తర్వాత వాళ్ళు ఇంకొక పార్టీకి జంప్ అవుతారు అనుకోండి, ఆపరేషన్ ఆకర్షణ ఏంటి అలా జంప్ అయినారంటే ఆటోమేటిక్గా ఆ ఎలక్షన్ ఓటింగ్ సిస్టమ్ ఇవన్నీ కూడా క్యాన్సిల్ కావాలి. ఇలాగ చేయాల్సిన సంస్కరణలు చాలా ఉన్నాయి. ఓకే. అంతకు మించి చెప్పాలంటే ఎలక్షన్ కమిషనే పెద్ద కరెక్టెడ్గా మారిందని అందరు అంటున్నారు. మరి ఏది నమ్మాలి, ఏది నమ్మకూడదు? నేనే కన్ఫ్యూషన్ కోసం మాట్లాడట్లేండి. ప్రజల్లో క్లారిటీ ఉంది. కోర్టులు ఖచ్చితమే. ఓకే. ఏది కూడా ఏ యంత్రాంగం కూడా సరైనది కాదంటాను నేను. ప్రజలు ఖచ్చితంగా ఉన్నారు, న్యాయ వ్యవస్థ ఖచ్చితంగా ఉంది, మధ్యలో ఉన్న వ్యవస్థలన్నీ కరప్ట్ అయిపోయినాయి. అవును. ఓకే. సో ఇటువంటి పరిస్థితుల్లో ఏపీలో మరో కొత్త పార్టీలు కూడా రాబోతున్నాయి అనేటువంటిది, కొత్త పార్టీలు రావాల్సిన ఆవశ్యకత కూడా ఉంది అనేటువంటిది వినిపిస్తున్నాయి. ఉంది. అంతమేం చెప్పాలంటే ఇప్పుడు మనకి యూపీలో ఆదిత్యనాథ్, యోగి ఆదిత్యనాథ్ అవును వచ్చాడు. ఆయన ఏ పార్టీ తరఫున వచ్చాడు? బీజేపీ తరఫున వచ్చాడు. అవును. బీజేపీ తరఫునే అందరూ వస్తారని నేను అంటలా. కొత్త పార్టీలు మళ్ళా పుడతాయి. ఓకే. ఇప్పుడు పాతవి పోతుంటాయండి. సింపుల్ చెప్పాలంటే మనిషి లాంటివే పార్టీలు కూడా. అంతే కదా. ఇప్పుడు ముసలోళ్ళు పోతారు, మళ్ళీ పిల్లలు పుట్టట్లా, మళ్ళీ పిల్లలు కూడా పెరిగి పెద్దవాళ్ళు అవుతారు, ముసలోళ్ళు అవుతారు, మళ్ళీ వాళ్ళు కూడా పోవట్లా, వాళ్ళ పిల్లలు మళ్ళీ ఇంకా రావట్లా. అలా తరతరానికి మార్పులు ఉంటాయి. కాలం గొప్పది, కానీ మార్పులు జరుగుతూనే ఉంటాయి. సో ఈ కొత్తగా వచ్చేటువంటి పార్టీల ఆవశ్యకత, అవసరం రాష్ట్రానికి అంటారా, రాష్ట్రాల వ్యాప్తంగా దేశానికి అంటారా? దేనికైనా అవసరమే. ఓకే. ఎంతసేపు తింటామండి అదే బిర్యానీ, ఎంతసేపు తింటామండి అదే ముద్దపప్పు, ఎంతసేపు తింటామండి అదే ఆవకాయ? చెప్పండి. ఓకే. జస్ట్ వీ హ్యావ్ టు గెట్ చేంజ్ అవర్ సెల్ఫ్. ప్రజల్లోంచి మార్పు రావాలి, వస్తుంది కూడా. అది కూడా నేను చూసే మాట్లాడుతున్నాను. నా యొక్క ప్రెడిక్షన్ విజన్లో ఓకే వస్తుంది. తొందరలో కొత్త కొత్త పార్టీలు ఇంకా వస్తాయి. సో ఇప్పుడు మరికొద్ది రోజుల్లో కావచ్చు, కాస్త అటు ఇటుగా కావచ్చు, మధ్యంతర ఎన్నికలు అనేది కూడా మీ యొక్క ప్రెడిక్షన్లో చూసే చెప్తున్నారా? అవునండి. ఓకే. 6 నెలలు కావచ్చు, సంవత్సరం కావచ్చు, ఒక 6 నెలలు అటు ఇటు ఖచ్చితంగా మధ్యంతర ఎన్నికలు జరుగుతాయి. ఓకే. ఎందుకంటే సుప్రీంకోర్టులో ఎన్నో కేసులు పెండింగ్లో ఉన్నాయి. కొన్ని కేసులు ఎమర్జెన్సీ స్టేటస్ లో కూడా దాన్ని క్లియర్ చేస్తారు. అలాంటి ఆ పరిస్థితుల్లో ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల ప్రకారంగా రీఎలక్షన్ కి కానీ, రీపోలింగ్ కి కానీ, రీకౌంటింగ్ కానీ అన్నిటికీ కూడా ఇది చూపిస్తుంది. ఈ రీకౌంటింగ్ అనే దానికి వస్తే ఇక్కడ ఒక వార్త కూడా మనకు ప్రచారంలో చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు కొంతకాలం తర్వాత ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ని డిలీట్ చేయాలి, డేటా డిలీట్ చేయాలి ఇలాగని చెప్పేసి, అలాంటిది ఒక పరిమితమైనటువంటి రోజులకు ఉండాల్సినటువంటి ఈవీఎం తాలూకు డేటా జస్ట్ ఓన్లీ 20 days ఫ్రమ్ ది డేట్ ఆఫ్ ఓపెనింగ్ అని చెప్పి అన్నారంటే మరి ఇది ఖచ్చితంగా అన్యాయమా కాదా? 100% అన్యాయమని అనుకోవాలి.
మరి ఇలాంటి పరిస్థితుల్లో వచ్చింది వాస్తవం అయ్యి ఉంటే ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లను లెక్క పెట్టినంత మాత్రం కానీ అందులో డేటా ఉన్నది కరెక్ట్ అని అనుకోవడానికి కానీ ఐవీ ప్యాడ్లు ఇప్పటికైనా కరెక్ట్ అని కానీ నమ్మడానికి లేదు. పాస్ట్ ఈజ్ పాస్ట్, జరిగిపోయింది. ఇప్పుడు ఏమిటి అని అంటే ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ప్రజాభిప్రాయ సేకరణను బట్టి దాన్ని బట్టి జరగాల్సిందే కానీ ఇంకోటి కాదు. ఓకే, అలా చూసుకున్నా కూడా ఆ ప్రజాభిప్రాయ సేకరణ ఎవరు చేస్తారు? మీడియా చేయాలి. ఫోర్త్ పోల్ అంటే అదే. ఈ ఫోర్త్ పోల్ కూడా కరెక్ట్గా ఉండాలి కదా. కొన్ని పార్టీలకి కొన్ని పేపర్లు కొన్ని ఛానల్స్ అమ్ముడుపోయే జీవిస్తున్నాయి. ఓకే, అది శాటిలైట్ కావచ్చు, కేబుల్ కావచ్చు, న్యూస్ పేపర్లు కావచ్చు, ఏదైనా సరే కొన్ని పార్టీలకు కొన్ని పేపర్లు కొన్ని ఛానల్స్ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఏదైనా కానీ ఓకే, మీడియా ఈజ్ మీడియా. ఫోర్త్ పోల్ పర్ఫెక్ట్గా ఉంటే అన్నీ పర్ఫెక్ట్గా జరుగుతాయి. ఫోర్త్ పోల్ కూడా కరెక్ట్ అయిపోయింది అన్నది ఖచ్చితం, వాస్తవిక సత్యం. సో ఫైనల్ గా మధ్యంతర ఎన్నికలే గత్యంతరం అంటారు? ఖచ్చితంగా జరుగుతుందండి. సుప్రీంకోర్టు అంత ఈజీగా వదలదు. అక్కడ ఏదైనా కానీ మళ్ళీ కరెక్టెడ్ అయితే చెప్పలేము. ఇప్పుడు మనీ మేక్ సో మెనీ థింగ్స్. ఎక్కడైనా డబ్బు కమ్ముడిపోయేవాడే ఉంటాడు. మనిషి తలకు జాడ్యమే అది. ఓకే, కానీ అసలు డబ్బు అంటే ఏంటి అన్నది తెలుసుకుంటే ఇలాంటివి జరగవు. ఓకే, నేను చాలా క్లియర్గా చెప్తానండి. డబ్బు అంటే ఏమిటనేది చెప్తాను సార్. ఇది కొంచెం స్పిరిచువాలిటీకి సంబంధించింది. దీని గురించి చెప్తాను. ఇప్పుడు ఎన్ని వందల కోట్లు సంపాదించిన, ఎన్ని వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించిన డబ్బు అన్నది ఒక కరెన్సీగా మీరు చూస్తే అది డబ్బే. నేను కాదని నేను అన్నా. కానీ నిజానికి చెప్పాలంటే ఫ్లోటింగ్ క్యాష్, ఫ్లోటింగ్ వాటర్ ఎప్పుడు కూడా ప్యూరిటీని కలిగి ఉంటాయి. అలాంటిది ఖచ్చితమనంటే డబ్బు చంచలమైనది అన్నదాంట్లో సందేహం లేదు. కానీ అచంచలమైన డబ్బు ఏది, వాస్తవికమైన డబ్బు ఏది అని అంటే దాని గురించి నేను వివరంగా చెప్తున్నాను. ఇప్పుడు కొన్ని లక్షల కోట్లు సంపాదించినటువంటి ఆసామి ఉంటాడండి. వాడు చచ్చిపోయాడే అనుకోండి, ఒక 10 రోజులే వాడిని తలుచుకునేది. అంతే కదా. ఇప్పుడు పెళ్ళామైతే ఎంతవరకు బెడ్రూమ్ నుంచి హాల్ వరకు, అక్క చెల్లెళ్ళైనా సరే హాల్ వరకే, స్నేహితులు వగైరాలు అంటే హాల్ నుంచి గేట్ దాకా వస్తారు. ఆ తర్వాత శ్మశానం గేట్ దాకా వెళ్తారు. ఆ తర్వాత ఎతుడు గళ్ళము దింపుడు గళ్ళము అంటారు. అక్కడ కొడుకు అంతవరకు వస్తాడు. ఆ పరిధి కూడా దాటి అని అంటే అగ్నివేదిక దాకా చేరుతాడు. అంతేకాని ఎవరు సతీసాగరము లేకపోతే తండ్రితో పాటు కలిసి మరణించడము లేకపోతే తల్లితో పాటు కలిసి మరణించడము అలాంటివి ఏం లేవు, రావు కూడా. అలాంటి స్థితిలో ఉంటే ఇంతకాలం సంపాదించిన డబ్బు తెచ్చింది ఎంత, ఏది పుట్టినప్పుడు తీసుకుపోయింది ఎంత అనేది చూసుకుంటే ఎంతమంది కొంపలు ఎంత ముంచినా ఎంత సంపాదించినా ఏమి తీసుకుపోయేది లేదు. ఇది క్లారిటీ. కానీ అసలైన డబ్బు అంటే ఏమిటి? ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు, ఆయన ఎంతో గొప్ప పనులు చేశాడు అనుకోండి. ఆ గొప్ప పనులు చేసిన వాడు మరణించిన రోజు వానికి పరిచయం లేకపోయినా సరే దగ్గరికి వచ్చి 2 కన్నీటి చుక్కలు కార్చిపోతాడు. ఎవరైనా కానీ ఒక మంచి వ్యక్తి కోసం. ఆ మంచి వ్యక్తి అన్నటువంటి స్థాయిని చేరుకోవాలే కానీ అంతకు మించింది ఏమీ లేదు. ఆ ఎదుటి మనిషి ఎవరైనా కానీ మనకు పరిచయం లేనివాడు, మనం వాడి వల్ల మనకు ఉపయోగంలో మన వల్ల వాడికి కూడా ఉపయోగం చేరింది ఏంలే, కానీ మనము మంచివాళ్ళు అన్నది అతను గుర్తిస్తే వచ్చి 2 కన్నీటి చుక్కలు కాచిపోతాడంటే ఆ 2 కన్నీటి చుక్కలే వాస్తవికమైన ధనం. ఓకే, ఇది నా తలుపు నమ్మకం, ఇది నా సిద్ధాంతం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం.